వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో మనకు ప్రధాన వార్తగా ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్తువ అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హైదరాబాద్లో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. నిన్న పుతిన్తో మోదీ శిఖరాగ్ర భేటీ నిర్వహించారు. ఇందులో పలు కీలక ఒప్పందాలైతే జరిగాయి. సో వాటి ప్రస్తావన చేస్తూ ముందుగా ఇందులో ఆర్థికానికి సంబంధించి, ఆదాయానికి సంబంధించి, వనరులకు సంబంధించి అండ్ రెండు దేశాల మధ్య ఏవైతే సైనిక ఒప్పందాలకు సంబంధించి ఎటువంటి ఈ ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, ఆయుధ సంపత్తికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నదాంతో ఈ వార్తను హైలైట్ చేశారు. సో 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం తెలిపింది. 11 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. $100 బిలియన్ వాణిజ్య బంధం పెంచుకోవాలనైతే తీర్మానించుకున్నాయి. ఢిల్లీ మాస్కో స్నేహం ధృవతారగా వెలుగులీనుతోందన్నారు ప్రధాని. యుక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమని వ్యాఖ్యానించారు. అవసరమైతే అందుకు సహకరిస్తామని కూడా ప్రకటించారు ప్రధాని. ఇక భారత్కు నిరంతర ఇంధన సరఫరాకు సిద్ధం అని అంటోంది పుతిన్ సేన. ఇక ఊరికి ఉపయోగపడే వాళ్లను గెలిపించండి అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ప్రజల మనసు గెలవాలి, యువత రాజకీయ కక్షలకు బలి కావద్దు. నర్సంపేట ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి 531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇక తెలంగాణ అభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్ దోహదం. సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు. సమ్మిట్ పర్యవేక్షణకు హైటెక్ వార్ రూమ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ప్రధాన వార్తగా భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తామంటున్నటువంటి పుతిన్ను ఇక్కడ హైలైట్ చేస్తూ అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తామంటోంది రష్యా. నిన్న జరిగినటువంటి శిఖరాగ్ర భేటీలో 11 అంశాలకు సంబంధించి కీలక ఒప్పందాలైతే చేసుకున్నారు. సో అదే ఈ వార్త. నిధులు అడిగే ఓపిక ఉంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ము ఉంది అంటున్నారు. 100 సార్లైనా ఢిల్లీ వెళ్లి నిధులు అడుగుతా, రాష్ట్ర ప్రజలకు అండగా నిలిస్తే చాలు. రెఫరెండం అన్నోడిని బండకేసి కొట్టారు, సిగ్గు లేకుండా నెల రోజులకే తిరుగుతుండు. గడిలోళ్ళ కరెంటు పీకేందుకే కాంగ్రెస్ వచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ హక్కు కాంగ్రెస్దే. మంత్రితో పని చేయించుకునే వాళ్లను ఎన్నుకోండి. త్వరలో 40,000 ఉద్యోగాల ప్రకటన. మార్చిలో 35 లక్షల ఇందిరమ్మ చీరల పంపిణీ. నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. పల్లెకు మళ్లీ మంచి రోజులు వచ్చాయంటూ అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి. బీఆర్ఎస్ పాలనలో వెల్లివిరిసిన పల్లె ప్రగతి, నాటి పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శం. ఆ స్ఫూర్తి స్వయం శక్తితో ముందుకు సాగండి. తనను కలిసిన ప్రజా ప్రతినిధులతో కేసీఆర్. దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందన. ఇక కాంగ్రెస్ అరాచకీయానికి బీసీ బిడ్డ బలి అంటూ రిజర్వేషన్లలో దోకాపై కలత చెంది ఆత్మార్పణ అంటూ ఈ వార్తనిచ్చారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు, గాంధీలో తుదిశ్వాస విడిచిన సాయి ఈశ్వరాచారి, నివాళులర్పించిన పలువురు బీఆర్ఎస్ బీసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. ఇది ముమ్మాటికి సర్కారు చేసిన హత్య అంటున్న కేటీఆర్. రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలి అంటున్న హరీష్. కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి అంటున్న దేశపతి. ఇక ఇదేం జీవో, భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావు ఏది అంటూ హిల్ట్ జీవో 27పై హైకోర్టు ధర్మాసన ఆక్షేపణ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పారిశ్రామిక భూముల్ని ఎవరైనా కొనేలా జీవో ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడుంది? హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు ఘాటు స్పందన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ. పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు భూ బదలాయింపు జరగదు. అడ్వకేట్ జనరల్ ఏజీ హామీని నమోదు చేసిన ద్విసభ్య ధర్మాసనం. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు. ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్తువ అంటూ 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం. పుతిన్తో మోదీ శిఖరాగ్ర భేటీకి సంబంధించిన వివరాలు. ఇక రుణ గ్రహీతలకు భారీ ఉపశమనం.
2025లో 1.25% తగ్గిన వడ్డీ రేట్లు, ఇల్లు కొనుక్కునే వారికి తగ్గనున్న భారం అంటూ ఇల్లు కారు కొనాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. తాజా పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఎగరని ఇండిగో 1000కి పైగా విమానాలు రద్దు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు, రైల్వే ప్లాట్ఫామ్లను తలపిస్తున్న ఎయిర్పోర్ట్లు, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పట్టే ఛాన్స్, ఉన్నత స్థాయి దర్యాప్తుకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం, FDTL నిబంధనలు తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ప్రకటన. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. భారత ఇంధన అవసరాలని తీరుస్తాము, అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తామంటున్నారు పుతిన్. ఇక మీ కలలకు మా రెక్కలు అంటూ ఆవిష్కర్తలుగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థులు, వచ్చే ఏడాది సదస్సు, మంచి ఆలోచనకు అవార్డు, ఉన్నత విద్యకు కొత్త పథకం కలలకు రెక్కలు, విదేశీ విద్యకు పావలా వడ్డీకి రుణాలు, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల చదువులు, ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం, విద్యారంగంలో లోకేష్ మార్పులు, 3 ఏళ్లలో విప్లవాత్మక ఫలితాలు, గతంలో విద్యారంగంపై రాజకీయ క్రీడ, మెగా పీటీఎంలో చంద్రబాబు వెల్లడి. పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది కదా నిన్న, మెగా పీటీఎం. సో బడిని బాగు చేద్దాం అని లోకేష్ పిలుపు అంటూ ఈ వార్తనిచ్చారు. పండగల పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది, 74 లక్షల మంది పాల్గొన్నారు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి. ఉన్నత శిఖరాలకు మన బంధం అంటూ 8 దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి, వేగాన్ని జోడిద్దాం, 2030 నాటికి $100 బిలియన్ వార్షిక వాణిజ్యం దిశగా ముందుకెళ్దామంటేదే ఈ వార్త. ఇక ఇండిగో తెచ్చిన సంక్షోభం, గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకొని వ్యవహారం, విమానాలు రద్దవడంతో రాయ్పూర్ ఎయిర్పోర్ట్లో అవస్థలు పడుతున్న ప్రయాణికులు అని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి సిచ్యువేషన్ ఎలా ఉంది ఎయిర్పోర్ట్స్లో అనేది ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్కి వెళ్దాం. స్టే ట్యూన్.